मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। భారతదేశ రాజ్యాంగం ప్రకారం మనం ఉండగలుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మనము ఏ దానికి కులాలకు మతాలకు కానీ ప్రతి ఒక్కటి అందులో మనం పొందుపరిచింది కాబట్టి మనం ప్రతి కూడా స్వాతంత్రంగా ఎంజాయ్ చేయగలుగుతున్నాము. ఏది ఉన్నా సరే రాజ్యాంగాన్ని బట్టి మాత్రమే నడుస్తున్నాము. భారతదేశంలో ప్రతిదీ కూడా ఏది అంటే ఈ చట్టాలు కానీ ఇవన్నీ కూడా మనకు రాజ్యాంగాన్ని బట్టే ఇచ్చిర్రు. మనం రాజ్యాంగాన్ని బట్టే మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఏది మనం సొంతంగా తీసుకునే డిసిజన్స్ కాదు కాబట్టి వాళ్ళందరూ చాలా మంది ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసి పరిష్కరించుకోవాలి. అందుకు కానీ మనం ప్రతి ఒక్కరము మన దేశభక్తితోనే ప్రతి 26 జనవరి 15 ఆగస్టు 2 జరుపుకుంటాం కాబట్టి మనమంతా ఎందుకంటే ఇది మనకు గర్వించదగ్గ దినం. నమస్కారం. స్వాతంత్రం అనేది ఆగస్టు 15 రోజున మనకి మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఈ మన పాలన మనకి మన వేరేల నుంచి మనం విముక్తి అవుతున్నాం. మరి వచ్చిన తర్వాత అనిశ్చితి అప్పటి వరకు అంతా ఒక టెంపరీ అది ఉండేది. మరి వచ్చిన తర్వాత ఈ సమానత్వము ఇంటర్నల్గా మళ్ళా చేసుకోవడం కోసం ఒక 5 years కష్టపడ్డా. ఈరోజు మీ అందరితో సీనియర్ చాలామంది అందరూ కూడా సర్వీస్ చేసిన వాళ్ళతో ఈరోజు వాళ్ళతో కలిసి సిబ్యూట్ చేసుకోవడం చాలానే ఉంది. ఈ గణతంత్ర దినోత్సవం అనేది మొదటిసారిగా 1930లో నెహ్రూ గారు మొదటిసారిగా చెప్పడం జరిగింది. స్వాతంత్రం ముందు మనం స్టార్ట్ 1930 మొదటిసారిగా మన గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకున్నాక ఈ 2వ దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే మనకి ఎందరో మహానుభావుల ప్రాణాల త్యాగాల వల్ల ఎంతో కృషి ఫలితంగా మనం ఈరోజు ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. మనకు 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా అందులో నియమాలు ఉన్నాయి. వాటికి అనుసరిస్తూ మనం మంచిగా ఉండాలి. ఒకటి ముఖ్యంగా మనకు 15 ఆగస్టు ఈ 26 జనవరి ఎప్పుడు కూడా మనకి చిన్నప్పటి నుంచి మనకు స్కూల్ స్థాయిలో ఈ 2 మనకు పండుగలు జెండా పండుగ అంటాం. మనము స్కూల్ చిన్నప్పటి నుంచి కూడా మనకి జెండా పండుగ అంటే మనకు తెలియని వయసులో ఈ జెండా పండుగ అంటే మనకు గేమ్స్ పెడతారు, ప్రైజులు ఇస్తారు, స్వీట్స్ ఇస్తారు అనే మనకు అప్పటి వరకు రాష్ట్రానికి ఒక స్థాయి 9th 10th వచ్చే వరకు కూడా మనకి అట్లా పండుగ అందరూ మన స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కొత్తగా తీసుకొని మనం అందరూ ఒక ర్యాలీలాగా పోయి ప్రైజులు ఆటల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మనకి మెల్లగా ఎప్పుడైతే 9th 10th ఇంటర్ డిగ్రీకి వచ్చేసరికి దీన్ని అసలు ఏంటి ఇది అనేది మెల్లగా అవగాహనకు వస్తుంది. మనం చదువుకున్న పుస్తకాన్ని కలిసి అవగాహనకు వస్తుంది. స్వాతంత్రం ఒకటైతే గణతంత్రం ఒకటి. స్వాతంత్రం అనేది మనకి 200 సంవత్సరాలు మన పాలన, సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో అప్పుడు మన దేశం అనేది మనకంటూ ఏం లేకుండా వాళ్ళు పాలించారు కాబట్టి ఎన్నో కష్ట ఫలితాలు అంటే ఎన్నో ప్రాణ త్యాగాల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద దృఢ లిఖిత రాజ్యాంగం మనది. అంటే రష్యా నుంచి, ఫ్రాన్స్ నుంచి, బ్రిటిష్ నుంచి, అమెరికా నుంచి ఏదైతే మంచి అంశం ఉందో అవన్నిటిని తీసుకున్నారు. అట్లా చాలా అంశాలు తీసుకున్నారు. ఈ దేశాల నుంచి తీసుకొని మనం ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసేది. రాజ్యాంగం ఏర్పాటు చేసిన తర్వాత మన పాలన